హాయ్ అండి, మన జ్యోతిర్మయి కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి. మరి నేను ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీని ఎలా చేస్తానో, మరి ఏమేమి చేస్తానో వీడియోకి అయితే చూద్దాం పదండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి. నేను ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీకి 3 క్యాప్సికమ్స్ అయితే తీసుకున్నా, 1/2 కేజీ అండి. నేను మరి 3 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, కొద్దిగా చింతపండు అండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కొద్దిగా చింతపండు, కొద్దిగా చెక్క, లవంగాలు, యాలకులు, కారము, పసుపు, ఉప్పు, పోపు దినుసులు, 1 స్పూన్ అండి నూగులు, 2 స్పూన్లు పల్లీలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, కావాల్సినంత ఆయిల్. మరి ఇవేనండి మన క్యాప్సికమ్ కర్రీకి మసాలా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేను ఇవల్ల కడిగి శుభ్రంగా అన్నీ కడిగి శుభ్రంగా పెడతానండి. ఈ కడిగి కట్ చేసి పెడతాను, టమాటాలు కూడా కట్ చేసి, ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పెడతాను, చింతపండు నానబెడతానండి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. నేను క్యాప్సికమ్ ముక్కలు ఇట్లా విధంగా అయితే కట్ చేసి పెట్టానండి. మరి చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద ముక్కలే కట్ చేశాను. మరి చిన్న ముక్కలు అయితే ఉడికినప్పుడు కొంచెం స్మాష్ అయిపోతాయి కదా, అందుకని నేను కొంచెం పెద్ద ముక్కలే కట్ చేశాను. టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలండి. నేను ఇవైతే వేయించుతానండి దోరగా, అన్ని నూగులు అవన్నీ. స్టవ్ వెలిగిస్తున్నాను. స్టవ్ అయితే వెలిగించాను కదా. ధనియాలు, మెంతులు, జీలకర్ర అండి, చిన్న మంట మీద దోరగా వేయించుతాను. ఇవైతే దోరగా అయినాయండి, నేను తీస్తున్నాను. పల్లీలు వేస్తున్నానండి. పల్లీలు ఇవి కూడా చిన్న మంట మీద వేయించుతాను. ఎక్కువ ఫుల్ అయితే మంట పెట్టకూడదు, చిన్న మంట మీద ఇలా వేయించితే పల్లీలు అనేది లోపల వరకు ఫ్రై అవుతాయి. కర్రీ చేసుకునేందుకు భలే టేస్ట్ ఉంటుందండి. చిన్న మంట మీద వేయించుతాను. 3 అయితే ఎండుమిర్చి వేసాను. ఇది కూడా దోరగా ఫ్రై చేస్తాను. పల్లీలు అయితే వేగినాయి కదా, పల్లీలు కూడా తీస్తున్నానండి. చెక్క, లవంగాలు, యాలకులండి. నేను దాంట్లోనే వేయలేదండి, మర్చిపోయాను, అందుకే సపరేట్గా వేయించుతున్నాను. మళ్ళీ ఇప్పుడు దాంట్లో వేసింటే దాంతో పాటే వేగుతుండే పల్లీలతోనే. నేను దాంట్లో మర్చిపోయి వేయలేదు కాబట్టి ఇప్పుడు సపరేట్గా వేయించుతున్నానండి. కొబ్బరి అండి వేస్తున్నాను. కొబ్బరి ఈ కొబ్బరి కూడా బాగా ఫ్రై చేస్తాను. కొద్దిగా పొట్టు తీసినవి, కొన్ని పొట్టు తీయలేదండి. ఎల్లిపాయలు అయితే వేసాను. ఈ ఫ్రై అయ్యేలోపు నువ్వులు కూడా ఫ్రై అవుతాయి కదా, నేను ఇవి కూడా వేస్తున్నాను. ఈ కొబ్బరి అంపటే ఫ్రై అవుతాయి అన్నీ. అవి కూడా కొబ్బరి ఫ్రై అయ్యిందండి, అందుకే నువ్వులు వేసాను. అన్నీ ఫ్రై అయినాయండి. నువ్వులు కూడా బాగా ఫ్రై అయినవి, కొబ్బరి కూడా బాగా ఫ్రై అయింది కదా, తీస్తున్నాను. నేను 1 కప్లోకి అయితే తీస్తున్నాను. ఒక 3 గంటలు అయితే వేసానండి. దీంతోనే ఒక 3 గంటలు వేసాను ఆయిల్ అయితే. ఆయిల్ అది హీట్ అయిందండి. నేను పోపు దినుసులు వేసాను. బాగైతే ఎర్రగైనాయి కదా, నేను ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. చిన్న చిన్నగా కట్ చేసానండి ఉల్లిగడ్డ ముక్కలు.
ఇవి మరీ ఎర్రగా వేయాల్సిన పర్లేదు, కొద్దిగా ఆయిల్ మెత్తబడితే సరిపోతుందండి. ఒక 2 నిమిషాలండి. కొద్దిగా అయితే అల్లం పేస్ట్ వేస్తున్నాను, కొద్దిగా అల్లం పేస్టు. ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ అండి చాలా బాగుంటుందండి నిజంగా. ఎందులోకైనా తినొచ్చండి, రొట్టెలోకి, అన్నంలోకి, చపాతీలోకి, బగారా రైస్కి, ఏ దాంట్లోకైనా తినొచ్చండి. చాలా బాగుంటుంది కర్రీ. మనమేం అన్నీ బాగా గుజ్జుగా చేస్తాం కాబట్టి ఏ దాంట్లోకైనా బాగా కలుస్తుందండి. క్యాప్సికమ్ తినని వాళ్ళు కూడా ఇట్లా చేసి పెడితే కానీ బాగా ముద్ద మిగిలితే కూడా తింటారండి. నిజంగా 4 ముద్దలు ఎక్కువనే తింటారు ఇట్లా చేసి పెడితే. నిజంగా అండి చాలా బాగుంటుంది కర్రీ. బాగా అయితే అల్లం పేస్ట్ బాగా పచ్చివాసన పోయిందండి. నేను క్యాప్సికమ్ ముక్కలు వేస్తున్నాను, క్యాప్సికమ్, కరివేపాకు. చిన్న మంట మీద ఆయిల్లో దాంట్లో బాగా మగ్గే లోపల సిమ్ చేసేస్తానండి నేను మంటను. సిమ్ చేసేస్తాను, దీని మీద మూత పెడతాను. ఈలోపు టమాటాలు ఇవి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది నేను గుజ్జు చేసుకొస్తానండి, పేస్ట్ చేసుకొస్తాను. చింతపండు పులిసేసి గుజ్జు చేసుకొస్తాను. మిక్సీ గిన్నెలో ఇవన్నీ ఫ్రై చేసి పెట్టినాను కదండి, అవైతే వేస్తున్నాను ఇప్పుడు. ఇవైతే మగ్గినాయి కదా కొంచెం బాగా. నేను టమాటా ముక్కలు వేస్తున్నాను, టమాటా ముక్కలు వేసాను. ఈ మగ్గేలోపు నేను అవి మిక్సీ పట్టుకొస్తానండి, పేస్ట్ చేసుకొస్తాను. మూత అయితే తీస్తున్నానండి, 5 నిమిషాలు అయితే అయ్యింది. ఇవైతే బాగా మెత్తగా అయినాయండి క్యాప్సికమ్ ముక్కలు. నేను కారం వేస్తున్నాను, ఒక స్పూన్ అయితే వేసానండి, కొద్దిగా అయితే వేసాను ఎక్కువ. అలాగే కొద్దిగా పసుపు వేస్తున్నాను, కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా అయితే వేసానండి, చూసి మళ్ళీ వేసుకున్నాం తర్వాత. ఒక 2 నిమిషాలండి కలిపేసి, ఇప్పుడు నేను పేస్ట్ పట్టుకొచ్చినాను కదా, ఆ పేస్ట్ అయితే ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఆ పేస్ట్ అయితే వేస్తున్నాను. చింతపండు గుజ్జేసి పట్టానండి పేస్ట్. కలిపేస్తాను బాగంతా. ఇది కొంచెం మగ్గాలండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసేసి నేను ఇందులో వేస్తాను. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసాను. మళ్ళీ కొద్దిగా వేసానండి, ఇంకా ఉంది కాబట్టి, అది గుజ్జు ఉంది కాబట్టి వేసాను. ఇది ఒక్కసారి కలిపి అన్నీ అయితే వేసేసామండి. భలే మంచి వాసన వస్తుందండి. ఈ టైంలో మనం ఉప్పు చెక్ చేసుకోవాలండి. ఇంకా చూసుకోవాలి వాటర్ ఎంత కావాలో ఎంత వద్దు అనేది చూసుకోవాలి. మళ్ళీ చల్లబడింది అనుకో, అది మళ్ళీ ఇంకా ఎక్కువ గట్టిగా అయిపోతుంది. ఈ టైంలో వాటర్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఇది ఇట్లా ఉంటే బాగుంటుందా, లేకుంటే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటే బాగుంటుంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఇంకా ఉడకాలి కాబట్టి నేను ఇంకా కొద్దిగా వాటర్ వేస్తాను.
ఈ విధంగా అయితే వాటర్ అయితే కొద్దిగా వేసానండి నేను. ఉడికేలోపు ఇంకా కొద్దిగా గట్టిగా అవుతుంది. నేను ఉప్పు చూస్తాను ఇప్పుడు ఈ టైంలో. ఇప్పుడు ఉప్పు చూసి వేసుకోవాలండి. ఇంకా ఉప్పు అయితే చప్పగా ఉంది. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను నేను. ఉప్పు వేస్తున్నాను. ఒక 2 నిమిషాలండి మూత పెడతాను. మూత అయితే పెడుతున్నాను. మూత అయితే తీస్తున్నాను. వావ్, భలే తయారైందండి క్యాప్సికమ్ కర్రీ. మరి నేను కొత్తిమీర వేస్తున్నాను లాస్ట్ ఫైనల్ అండి. ఇంకా కర్రీ అయితే రెడీ అయ్యింది. కొత్తిమీర అయితే వేస్తున్నాను. నేను మిక్సీ పట్టేటప్పుడు కొత్తిమీర వేసాను కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేస్తున్నానండి. సర్వింగ్ బౌల్లోకి అయితే తీస్తానండి. అయిపోయింది క్యాప్సికమ్ మసాలా కర్రీ. సర్వింగ్ బౌల్లోకి తీస్తాను. అయిపోయిందండి మన క్యాప్సికమ్ మసాలా కర్రీ. నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో కలుసుకుందామండి.